ఇక రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వేర్వేరు కొలతలతో రూపొందించిన ఈ 3 డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో ప్రభుత్వం ఏదో ఒక దానిని ఎంపిక చేస్తుందా లేక 3 డిజైన్లను ఎంపిక చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. సొంత జాగా ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితేనే ఈ సాయం అందిస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు రూపొందించిన 3 ఇళ్ల నమూనాల్లో సింగిల్ బెడ్రూమ్ విధానంలో ఒకటి ఉండగా మరో 2 నమూనాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇంట్లోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని వాష్ ఏరియా దాకా ప్రతిదీ ఎంత వెడల్పు, పొడవు, ఎత్తు ఉండాలనే వివరాలను ఈ డిజైన్లలో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. తొలి నమూనాను డబుల్ బెడ్రూమ్ ఇళ్లుగా రూపొందించారు. ఇందులో బేస్మెంట్, పునాదులు 506 చదరపు అడుగుల్లో ఉండేలా స్లాబ్ వేసిన తర్వాత ఇంటి గోడలను 430 చదరపు అడుగుల్లో నిర్మించేలా ఈ నమూనాను తయారు చేశారు. 2 బెడ్రూమ్తో పాటు కిచెన్, హాల్, బాత్రూమ్ ఉండేలా ఇంటి పైకి మెట్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ఇక ప్రభుత్వానికి అందిన 3 డిజైన్లలో ఇదే పెద్ద నిర్మాణంగా ఉంది. మరొకటి కూడా డబుల్ బెడ్రూమ్ మోడల్లోనే ఉన్న కొంత తక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉంటుంది. ఇందులో ప్లింత్ ఏరియా 560 చదరపు అడుగులు కాగా నిర్మాణ ఏరియా మాత్రం 419 చదరపు అడుగుల్లోనే ఉండనుంది. ఇందులోనూ 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్, బాత్రూంతో పాటు వాటర్ క్లోజెట్ ఉండేలా ఇంటిపైకి మెట్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ఇక 3వ నమూనా సింగిల్ బెడ్రూమ్ ఇంటి మోడల్లో రూపొందించారు. ఇది ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ తో పాటు బాత్రూమ్, వాటర్ క్లోజెట్ తో కూడి ఉండనుంది. ఇక ఈ మోడల్లో 390 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా, 323 చదరపు అడుగుల నిర్మాణ ఏరియా ఉంటుంది. ఈ 3 నమూనాల్లోనూ ఇంటిపైకి మెట్లు కూడా నిర్మించేలా రూపొందించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఈ దరఖాస్తుల్లో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి సమాచారం. పవన్, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది, ప్రజలకు వాగ్దానం కూడా ఇచ్చింది. ఇక మొన్నటి వరకు సంబంధించిన అప్లికేషన్లలో కూడా 5 లక్షలకు పైగా ఇల్లు లేని వారు అప్లై చేసుకున్నారు. వీళ్లకు లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలనే అంశానికి సంబంధించి అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ రోజు జరగనున్నటువంటి సీఎం అదేవిధంగా మంత్రులతోని ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఉంది. ఈ సమీక్ష సమావేశంలో లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలని సంబంధించి ఒక కన్క్లూజన్ కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇళ్లకు సంబంధించి కూడా కొంతమంది అధికారులు ఒక 3 నమూనాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో ఏ నమూనా అయితే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక కన్క్లూజన్ కు రానున్నారు. ఈ నమూనాలోనే కడితేనే మేము 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రజలకు తెలియజేయనుంది. దీనికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా ఈ రోజు మంత్రులు అదేవిధంగా అధికారులతోని సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఉంది. దాంట్లో ఏమైనా మార్పు చేర్పులు ఉంటే దాన్ని చేస్తారు. గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్ల విషయంలో కాంగ్రెస్ అనేక విమర్శలు చేసింది. ఈ నమూనాలు గాని ఆ నిర్మాణాలు గాని చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల సమయంలో అనేక విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ వీళ్ళు ఇవ్వబోయే నిర్మాణాలు చాలా పటిష్టంగా ఉండాలని భావిస్తా ఉన్నారు.
గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వబోయే ఇల్లులు గాని నిర్మాణాలు నిర్మించే విషయంలో గాని అంతే పగడ్బందీగా ఉండాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులతో కొన్ని నమూనాలు కూడా చేయించారు. వాటిలో చిన్న మార్పులు ఏమైనా ఉంటే ఈ రోజు సజెస్ట్ చేసి ఫైనల్ గా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 2 అంశాలను 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి 2 అంశాలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. దీనికి సంబంధించిన చర్చ కూడా ఈ రోజు జరిగే అవకాశం ఉంది. అయితే 3వ గ్యారంటీని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి నిధులు ఏ విధంగా సమీకరించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. ఇక 3వ గ్యారంటీగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశమే ఉంటుందని అధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఈ రోజు సమీక్ష సమావేశం అనంతరం 3వ గ్యారంటీ స్కీమ్ గా ఏ అంశాన్ని ప్రభుత్వం తీసుకోనుందో అనే కంక్లూజన్ కూడా ఈ రోజు ఇవ్వనుంది. ఇక ఇళ్లకు సంబంధించి అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఏ విధంగా చేపడుతున్నామనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది.